హలో. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే కానుకుర్తి సాయి కిరణ్ గారు. నమస్కారం. వెల్కమ్ టు ఆకాశవాణి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చెప్పండి. రచన అంటే ఈ పోయెట్ గా లేదా ఆథర్ గా పుస్తకాలు రచించిన రచయితగా మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైందండి? అంటే నాకు చిన్నప్పటి నుంచి రచనలన్నా అంటే కథలు కవితలు అని అంటే చాలా ఇష్టం అనమాట. ఆ అభిరుచి నుంచే తెలుగు మీద మరీ ముఖ్యంగా అంటే మా చిన్నప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు బారిస్టర్ పార్వతీశం అనే నవల ఉండేది. ఆ నవల ఎంత ఇష్టం అని అంటే పదే పదే నేను ఎప్పుడు బోర్ కొట్టినా, ఎప్పుడన్నా నాకు కొంచెం లో అనిపించినా, ఎప్పుడన్నా బోరింగ్ అనిపించినా నేను పదే పదే చదివిన ఏకైక నవల బారిస్టర్ పార్వతీశం. అట్లాంటి నవల అట్లా చదువుతున్నప్పుడల్లా అంటే కథలు ఇంత బాగుంటాయా అన్నట్టు అనిపించేది. అట్లా రాస్తున్న తర్వాత ఇక నేను తర్వాత ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అవుతున్న టైంలో అంటే చదువుతుండేవాడిని, కానీ అంత పదే పదేగా వాటి మీద అంత లేకున్నా ఇంట్రెస్ట్ మాత్రం ఉండింది. కానీ రాయడం అనేది ఎట్లొచ్చిందని అంటే కేవి విశ్వనాథ్ గారి సినిమాలు చూసుకుంటా ఒక ప్రత్యేక అభిమానం పెరిగింది అనమాట. అంటే అందరు తీసే సినిమాలు ఒకలాగుంటది, విశ్వనాథ్ గారు తీసే సినిమాలు ఒకలాగుంటది. ఆ పర్సెప్షన్ అనేది నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎంత అని అంటే ఇంకా మన తెలుగుదనం అనేది 100% ఉంటుంది అందులో. శంకరాభరణం సినిమా ఎంత ఇష్టం ఉంటుంది అంటే అందులో ప్రతిదీ అంటే డిఫరెన్స్ అనేది మనకు కొత్త సినిమాలతోటి ఆ శంకరాభరణం సినిమా చూస్తే ఇక పొంతన అనేది ఉండదు. ఇక ఇప్పుడున్న మోడ్రన్ సినిమాలకి శంకరాభరణం అంటే అంత అభిమానంతో, అంత ఇష్టంతో రచనలు అనేది వచ్చింది. అయితే ఈ విధంగా నేను రాయాలి అని అనుకున్నప్పుడు త్రివిక్రమ్ గారి రైటింగ్స్ అనేవి కూడా నా మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఆయన ఎట్లున్నాయంటే అది ఆధునికం అనమాట. అంటే కొత్తదనంగా నీకు ఒక మాటని ఎట్లా కన్వే చేయాలి అర్థవంతంగా అనేది త్రివిక్రమ్ గారి రైటింగ్స్ లో మనకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు తరానికి అర్థమయ్యేలా కొంచెం ఇప్పుడున్న కరెక్ట్ జనరేషన్ కి ఆయన చెప్పే మాటలు అనేది అర్థమవుతుంది. అందుకే ఆయన ఒక మాటని ఒక లైన్ లో చెప్పినప్పుడు దీన్ని ఇంకో విధంగా ఎట్లా చెప్పొచ్చు అన్న ప్రయత్నంలోనే నేను రైటింగ్ స్టార్ట్ చేసిన. అంటే మనం వెళ్ళే దారి ఒకటే ఉండొచ్చు కానీ చెప్పే విధానం అనేది వేరే వేరే విధాలుగా. అంటే ఇప్పుడు ఒక ద్వారం ఉన్నది, దానికి వెళ్ళాలి అని అంటే ఒకటే కాకుండా ఇంకో విధంగా కూడా వెళ్ళి మనం ఆ మాటను చెప్పొచ్చు అన్న దాని విధంగా నేను రైటింగ్స్ అనేది స్టార్ట్ చేసిన. ఇది 2018లో స్టార్ట్ అయింది అనమాట. 2018-17 సంవత్సరంలో. అయితే మొదటగా నేనుగా ఒక కాగితం మీదనో ఒక పుస్తకంలోనో రాసుకునేవాడిని. అయితే మా ఫ్రెండ్స్ ఇట్లా అంటే నిఖిత అనే ఫ్రెండ్, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అంటే ఈ మధ్య 2018 టైంలో అందరూ సోషల్ మీడియాలో వాటిని పెడుతున్నారు, నువ్వు కూడా ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నాకు సజెషన్ చేసిండు అనమాట. అట్లాంటి టైంలోనే నేను ఒక పేజ్ పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో అన్ఫాలోవర్ 984 అనేసి నేను పెట్టిన. అన్ఫాలోవర్ అనే అర్థం ఏంటంటే ఇప్పుడు మనిషికి మనం ఏదన్నా చెప్తే ఎవరు పాటించాలని అంత లేదు, అంటే ఫాలో అవ్వాలని లేదు. అందుకు దానికి ఆపోజిట్ గా ఉంటే అంటే ఎట్లయినా వినరు, కానీ 100లో ఒక్కరు విన్నా పర్లేదు అన్న ఉద్దేశంతో అన్ఫాలోవర్ అన్న పేరుని పెట్టడం జరిగింది. ఒకసారి ఇక్కడనే నేను దీన్ని ప్రస్తావిస్తున్నా, ఎక్కడ చెప్పలేదు. 984 అనేది ఏంటంటే సోషల్ మీడియాలో అన్ఫాలోవర్ అన్న నేమ్ ఆల్రెడీ ఉండడం వల్ల 984ని యాడ్ చేయడం జరిగింది నా మొబైల్ నెంబర్. స్టార్టింగ్ మూడ్. అయితే కానుకుర్తి సాయి కిరణ్ గారు, సాయి కిరణ్ రైటింగ్స్ ఎప్పుడు ప్రారంభించారండి? రైటింగ్స్ అనేది అదే 2018లోనే స్టార్ట్ చేశాను. ఇక ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నానంటే అట్లా రాస్తూ ఉన్న టైంలో నాకు మొదటగా కవిత్వం అని కూడా తెలియదు. అంటే అక్షరాలను పేర్చుకుంటూ వెళ్ళిన తప్పితే నాకు అది కవిత్వంగా నాకు సానబెట్టింది మాత్రం మిగతా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే రైటింగ్స్లో ఉన్నారో వాళ్ళని చూస్తూ నేను అనేది కవిత్వంగా రాయడం మలిచిన. అంటే మిగతా వల్ల అంటే అక్షరాలుగా ఎట్లా పేరుస్తున్నారు, వాటిని పదబంధాలు కానీ వాటి సమాసాలు అన్నీ ఏకీకృతం చేసి ఎట్లా కవితగా మారుస్తున్నారు అనేది నాకు కొంతమంది ద్వారా నేర్చుకొని
అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. అంటే వండర్ఫుల్, వండర్ఫుల్. మొదటగా ఎట్లా స్టార్ట్ చేసినానంటే ఒక మనిషికి ప్రేరేపితంగా ఉండాలన్న ధోరణిలోనే చిన్న చిన్న అక్షరాలతో రాసేది. కానీ తర్వాత అంటే ఆల్రెడీ ఎవరైతే మనకి అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ కానీ ఇట్లా పెద్ద పెద్ద ఆహ్, సామాజిక స్పృహతోటి సమాజంలో ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ మీద కవితలు రాశానన్నమాట ఫస్ట్. ఓకే. ఆ ఇన్‌స్పైరింగ్ తర్వాత పీపుల్ తీసుకున్నారు. హ్మ్. ఇన్స్పిరేషన్ అంటే ఇంక మనం చెప్పాలనుకున్నది కూడా ఇదే కదా, మన పేజ్ ఉద్దేశం కూడా ఇదే కదా అన్న ఉద్దేశంతోటి చేసిన. ఆ తర్వాత ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా నేను ప్రేమ కవితలు రాయడం గానీ, ఇంకా ఆహ్, అంటే పండగలను ఉద్దేశించి గానీ, ఒక ఆహ్, వివిధ వివిధ అంశాల మీద రాయడం జరిగింది. ఓకే సాయికిరణ్ గారు. అక్షర దీపిక అనేది లేదా సాగర లిఖితం మీ పుస్తకాలు ప్రస్తుతానికి ఎన్ని ఇప్పటిదాకా ప్రచురించారండి? అంటే నేను మొదటగా కరోనా టైంలో నేను పుస్తకాలు రాయడానికని మాకొక సమూహం ఉన్నది. అంటే అందరం ఒక 42 మంది యువత కలిసి మేమందరం ఒక పుస్తకాన్ని చేయాలని కరోనా టైంలో అందరికీ ఖాళీ సమయం దొరకడం వల్ల ఒకటి రాసినాం. కలం ఓకే. కనే కలలు అన్నమాట ఆ పుస్తకం కలం పేరు. కనే కలలు. ఓకే. ఇందులో 42 మంది యువ రచయితలు కలిసి ఒక పుస్తకాన్ని మేము రచించినాం. అది ఎన్టీఆర్ గారి జయంతి రోజున మేము దాన్ని రచించడం జరిగింది 2020లో. అది ఓకే. నా మొదటి పుస్తకం. దాని తర్వాత నా కవితలని కొన్ని అంటే ఇట్లనే ఇక తోటి రచయితలతో కలిపి ఒక పుస్తకంగా రాయడం జరిగింది. ఇట్లా ఈ ఓకే. 6 పుస్తకాలు రాసిన తర్వాత నాకు కూడా సొంతంగా నా మీద ఒక పుస్తకం అంటే నా సొంతంగా రచనలతో ఒక పుస్తకం ఉంటే బాగుంటుంది కదా అనేసి అన్న ఉద్దేశంతో నేను సొంతంగా ఒక 15 కథలని రాసుకున్నా. చిన్న కథలు, మినీ కథలు అని అన్న. మినీ ఓకే. కథలతో ఒక 15 కథలను జోడించి ఒక పుస్తకంగా చేసిన సాగర లిఖితం అన్నమాట. సాగర లిఖితం. ఓకే. ఆ సాగర లిఖితం ఏంటంటే దీనికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి సముద్రం ఒడ్డున కూర్చొని ఒక మనిషి రాస్తున్నాడు అనేది ఒకటి. మ్హూ. ఇంకోటి సాగర అని అంటే మా తాతగారి పేరు అనమాట. అంటే పేరుకి ముందు ఒకటి. ఇంకోటి ఓకే. లిఖిత అంటే మా సిస్టర్ నేమ్. ఓకే. తాతగారి పేరు మీ చెల్లి పేరు కూడా. అట్లా ఈ 2 ఏకీకృతం అయ్యే విధంగా నేను దాన్ని జోడించుకున్నా అనమాట. ఇంకోటి అక్షర వండర్ఫుల్. దీపిక అంటే మా చెల్లె అనుదీపిక అనమాట, మా చెల్లె గారి పేరు. ఆ ఓకే. దీపిక అనేది నా పెన్ను నేమ్. ఓకే. అంటే నేను రాసే ప్రతి పుస్తకం మీద పేరు ఉంటుంది అనమాట, ఇక దీపిక అని. అట్లా అంటే ఎక్సలెంట్. అక్షర అని అంటే అక్షరాన్ని అక్షర దీపికగా మలుచుకొని దాన్ని నడిపించడం జరుగుతుంది. నా ప్రతి పుస్తకానికి ఇక దీపిక అన్న పేరు ఉంటుంది. ఇక పెన్ నేమ్ అనమాట. ఇక ఇది అదే నా ఒక సఫిక్స్ ప్రిఫిక్స్ లో కంపల్సరీ ఉంటుంది. తప్పకుండా. ఓకే సాయికిరణ్ గారు, మీరు గెలుచుకున్న అవార్డ్స్ గురించి మీ మాటల్లో. ఇప్పటి వరకు అంటే అవార్డ్స్ కంటే ఎక్కువగా చెప్పాలి అని అంటే నా అక్షరాన్ని అభిమానించి నాకు ప్రత్యేకంగా మెసేజ్లు చేయడం కానీ, ఫోన్లు చేసి కానీ, నాకు వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ సందేశాలు తెలపడమే పెద్ద అవార్డుగా నేను భావిస్తాను. అంటే అది నాకు డైరెక్ట్ వచ్చే అప్రిషియేషన్ అనమాట. ఇది నేను ఒక దగ్గరికి పోయి ప్రజెంట్ చేసి తీసుకున్న అవార్డ్స్లలో కూడా చాలానే ఉన్నాయి. వారందరికీ నేను ప్రతి సందర్భంలో నేను వాళ్ళ కృతజ్ఞత చెప్పాల్సిందే. ఎందుకంటే రేపనే రోజున నేను చూసుకొని నాకు నేనే గర్వించుకునేది ఏంటంటే ఆ అవార్డ్సే ఉంటుంది తప్పకుండా. అట్లాంటి వాటిలలో నాకు మొదటగా ఒక అవకాశం వచ్చింది అక్షర సేద్యం అని. అది మహబూబాబాద్లో మా దగ్గర తొర్రూరు అనే ఒక మండలం ఉంటుంది. ఆ మండలంలో ఒక ఉగాదికి సంబంధించి ఒక అక్షర సేద్యం అనే సంస్థ వారు పెట్టారు. అది మొదటగా 2020లో అక్కడ నేను అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి ఉగాదికి కానీ ప్రతి దగ్గర కవి సమ్మేళనాల్లో పాల్గొంటూనే ఉన్నాను. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేసి కలెక్టర్ గారిది ఒక మా ఊర్లో కవి సమ్మేళనం పెట్టిండ్రు. ఓకే. 75 years ఇండిపెండెన్స్. అది ఇక ఒక ప్రముఖుల చేతిలో మొదటి అవార్డు అంటే నాకు అది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఒకటి ఉండేది అనమాట. అంటే కలెక్టర్ గారి చేతుల మీదుగా ఇట్లా అవార్డ్స్ తీసుకున్నారు అని అందరినీ చూసి నాకు ఇలాంటి ప్లేస్లో మనం ఉంటే బాగుంటుంది కదా అన్న ఒకటి పెరిగింది. ఈ అక్షరం వల్ల ఏ జన్మ పుణ్యమో తెలియదు కానీ నలుగురు
కలెక్టర్ల ద్వారా ఇప్పటివరకు నేను అవార్డ్స్ అందుకోవడం జరిగింది. అంటే వివిధ ఆ, సమయాల్లో. ఈవెంట్స్లో సమయాల్లో. అది ఒకటి మొదటిది. తర్వాత చిదంబరం నాట్య కళామండలి వాళ్ళు కూడా ఉగాదికి సంబంధించి బాలసుబ్రహ్మణ్యం గారు మళ్ళా సిరివెన్నెల గారికి సంబంధించి ఒకటి పెట్టింది. అంటే నా సాగర లిఖితం కూడా నేను అంకితం చేసింది 2 వ్యక్తులకి. ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారికి, ఒకటి సిరివెన్నెల. అంటే వారిద్దరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని అంటే ఒక వారంలో నేను వాళ్ళ పాటలు కానీ వాళ్ళ మాటలు కానీ వినకుండా ఉండే రోజు ఉండదు. అంటే ఆ వారంలో పక్కా ఉంటుంది ఇక వాళ్ళది. అంత ఇన్ఫ్లుయెన్సర్స్ అనమాట. అందుకే వాళ్ళని నా పుస్తకంలో అంకితంగా వాళ్ళిద్దరికి ఇచ్చుకున్నాను నేను. అయితే చిదంబర నాట్య కళామండలి వాళ్ళు వారి పేరు మీద నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ గారి చేతుల మీదుగా జలమండలి వాళ్ళు ఒకటి పెట్టిండ్రు. దాంట్లో నీరు కన్నీరు అనే ఒక కవితకి నాకు ఒక జ్ఞానప్రతిష్ఠ అవార్డు ఇవ్వడం జరిగింది. వీటితో పాటు శ్రీశ్రీ కళావేదిక అనేది ఒక అంతర్జాతీయ ISO రికగ్నైజ్డ్ సంస్థ అనమాట. ఈ సంస్థలో మొదటగా 24 గంటల 24 నిమిషాల 24 సెకండ్ల ఒక కవి సమ్మేళనం జరిగింది తాడేపల్లిగూడెం. మొదటిసారిగా అక్కడికి వెళ్ళినప్పుడు నేను కూడా 24 గంటల సమయంలో నా కవిత ఒక వినిపించడం జరిగింది. ఎక్సలెంట్. అక్కడ నేను వినిపించిన తర్వాత అట్లనే వాళ్ళ సంస్థలో ఒక 2-3 సార్లు నేను ఈవెంట్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను గుర్తించి అంటే మహబూబాబాద్ డిస్టిక్ అనమాట మాది. మా జిల్లాకి యువజన అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం కూడా జరిగింది. వాళ్ళకు కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తప్పకుండా చెప్పుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే తిరుపతిలో కూడా ఇదే శ్రీశ్రీ కళావేదిక వాళ్ళది 48 గంటల్లో జరిగిందనమాట. అక్కడ కూడా అంటే తిరుపతి అని అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగానే నేను అందరికీ ఉంటుంది. కానీ అట్లాంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల కింద నాకు ఒక అవార్డు రావడం అనేది నేను పోయిన ప్రతిసారి గుర్తు చేసుకుంటా. అంటే నాకంటూ ఒక గొప్పగా నన్ను నేను అంటే గుర్తించుకునే సమయాల్లో అదొకటి ఉంటుంది తప్పకుండా. అట్లనే విజయవాడలో కూడా మన మల్లెతిగ వాళ్ళది ఒక ఈవెంట్ జరిగిందనమాట, జాతీయ కవి సమ్మేళనం. అక్కడ కూడా దుర్గమ్మవారి చింతనలో నాకు ఒక అవార్డు రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ మధ్యనే శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు ఒక యువతేజం అనే జాతీయ పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. ఇదంతా నా అక్షరానికి వారందరూ నాకు ఇచ్చిన గౌరవంగా నేను తీసుకుంటా తప్పకుండా. ఇంకోటి రాజకీయ నాయకుల పరంగా చూస్తే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కవి సమ్మేళనాలు అయ్యాయి మా ఊర్లో. అయితే అప్పుడున్న మంత్రివర్యులు శ్రీ సత్యవతి రాథోడ్ గారి చేతుల మీదుగా, ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. వండర్ఫుల్. యువ తేజం అన్నారు కాబట్టి ఇది మా శ్రోతలకైతే యువవాణి అనే కార్యక్రమం ఇది కనుక యువతకి ఒకవేళ రైటింగ్ వైపు రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే విలువైన సలహా ఏంటంటే యువతకి ముఖ్యంగా అక్షరాన్ని గౌరవించాలి. అక్షరం అనేది మనల్ని ఒక స్థాయిలో నిలబెడుతుంది తప్పకుండా. అంటే ఆ భాష మీద భాష అనేది మనకు అమ్మ లాంటిది అనమాట. అదే మీరు అంటూ ఉంటారు, అమ్మ తర్వాత నాకు అంత ధైర్యం నాకు అక్షరమే ఇచ్చింది అని. నా రైటింగ్స్ లో కూడా పక్కా మొదట నేను రాసుకున్న 5 వాక్యాలలో 5వ వాక్యాలలో అదొకటి. అంటే అమ్మ తర్వాత నాకు అంత ధైర్యం ఇచ్చింది అక్షరమే అనమాట. అంటే అదంతా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎవరైనా చెప్పినా ఇప్పుడు మనకు ఒక ధైర్యం చెప్పాలన్నా ఒక మాటతోటి చెప్పాలి. అది మన భాషలాగానే చెప్తేనే మనకు అర్థమవుతుంది. అంటే అదే ధైర్యం అనమాట. అందుకే నేను రాసుకున్న మొదట రాసుకున్నది కూడా ఆ మాట నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే అంతరించిపోతున్న ఈ భాషని మనం కాపాడుకోవాలి. దాన్ని కవిత రూపంలో కానీ కథల రూపంలో కానీ అంటే ఇవన్నీ చేయడం వల్ల తెలియని క్రమశిక్షణ అనేది మనలో ఒకటి ఉద్భవిస్తుంది అనమాట. ఇదేంటంటే ఒక డిసిప్లిన్ నీకు తెలియకుండా వస్తుంది. ఒక వారంలో ఒక గంట పాటు చదివినా కానీ నీకు నెక్స్ట్ వీక్ అనేది నీకు ఒక 5 వారాలు చదివిన తర్వాత 6వ వారం అనేది నీకు ఆ సమయానికి అది నీకు చదివేలాగా చేస్తుంది అనమాట. తప్పకుండా యూత్ అనేది రోజు ఒక 2 లైన్లు చదివినా కానీ 11వ రోజు నుంచి నువ్వు 4 లైన్లు చేస్తావు.
అంటే ఎగ్జాక్ట్లీ. నేను ఆకర్షిస్తుంది అనమాట. ఇది నేను తప్పకుండా యూత్కి చెప్పాల్సిన, అంటే చెప్పాలి అని చెప్తుంటాను. ఇక మరీ ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా ఈ మాటని పక్కా చెప్పాలన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవార్డ్స్ ఎన్నో మీరు గెలవాలి, ఇంకా చిన్న స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆకాశవాణికి ఈ మీ విలువైన అవకాశం సమయాన్ని ఇచ్చిన ఆకాశవాణి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా నేను మీ అందరి కోసం ఒక రేడియో అని అంటే మనందరికీ ఒక జ్ఞాపకం ఉంటుంది. అలాంటి రేడియో గురించి నేను కొన్ని మాటలు చెప్పాలని అనుకుంటున్నా. తప్పకుండా చెప్పండి సార్. రేడియో అంటే ఓ జ్ఞాపకం ఆనాడు, మొబైల్ ఫోన్ అయ్యింది వ్యాపకం ఈనాడు. రేడియో ఓ అద్భుత శ్రవణ పీఠిక ఆనాడు, మమ్మల్ని మేము మరిచి మైమరిపించే గానమాలిక ఆనాడు ఈనాడు. అంటే మనల్ని ఆ రోజు పాటలతో, అద్భుతమైన పాటలతో ఆ రోజు ఆనందపరిచింది, ఇప్పటికీ ఆనందపరుస్తుంది అనమాట. రేడియో ఆకాశ వాయు తరంగములతో మమ్మల్ని విహారయాత్ర చేయించింది ఆనాడు ఈనాడు. అంటే ఆ పాటలు వింటే మనం డ్రీమ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే ఇట్లా పాటల్ని ఇప్పుడు వీడియో విధంగా చూడడం వేరు, చెవులతో విని మనం ఆనందించేది వేరు, ఊహించుకుంటాం అనమాట. అది రేడియో అంటే ఇంకా మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది అదే అనమాట. అందుకే ఈ రేడియో అనేది మన జీవితంలో ఒక అద్భుత పీఠిక అనమాట, అద్భుత పరికరం. ఈ విధంగా మీరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కానుగుర్తి సాయిక్యం గారు. నమస్తే అండి. నమస్తే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.